పిల్లలు కొన్ని కొన్ని సందర్భాలు అడుగుతారండి. ఏదైనా పని చేస్తుంటే అమ్మాయి ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేయాలి, ఇది అలానే ఎందుకు చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు మాటలు వచ్చిన పిల్లలు. అలా ఆ పాము పిల్లలు కూడా కత్రుని అడుగుతున్నారు, అమ్మ పిన్నమ్మ దాచి ఎందుకు కావాలి మనకు, ఏ కారణానికి కావాలి అడిగారు వాళ్ళు. అప్పుడు అడిగితే అసూయ తప్ప ఆవిడ దగ్గర జవాబు ఉంటుందా? నానా ఈ కారణానికి మీ పిన్నమ్మను దాచిన చేసుకోవాలనుకుంటున్నాను కారణం అంత లేదు. ఈమెలో అసూయ తప్ప, అహంకారం తప్ప, అసూయకు మారిపోయిన అహంకారం అది ఉంది కాబట్టి ఏ సమాధానం చెప్పలేకపోతుందా తల్లి. అరే అమ్మ చెప్పడం ఇంత అన్యాయమా, అలా చెప్పకూడదు కదా. పిల్లలు అన్నారు అది తప్పు అని, కానీ అమ్మ దాన్ని తప్పు కాదు, మీరు వెళ్ళి ఆ తోకకు చుట్టుకోవడమో ఖచ్చితంగా చేయవలసింది. అంటే ఆ పిల్లలు అంటున్నారు, అమ్మ ఎందుకు తోకకు చుట్టుకోవాలి, మేము చుట్టుకోము, మేము చెయ్యం ఆ పని, అది తప్పు. విన్నమ్మ అమ్మకు దాసి కావడం ఏమిటి, అన్ని వైపులు వదులుకొని అమ్మకి సేవ చేయడం ఏమిటి, ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు, ఇది తప్పు కదా, అలా మేము చేయవచ్చునా అని పిల్లలు కూడా అడుగుతున్నారు. అక్కడ కొందరు పిల్లలు అడుగుతారు, అప్పుడు ఏం సమాధానం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు తల్లి. ఇక్కడ కూడా కత్రువ ఏ సమాధానం చెప్పట్లేదు. కొడుకుకి అమ్మ ఏదైనా చెప్పినప్పుడు వాడు ఏదైనా ధర్మం చెబితే ఆవిడకు వెంటనే కోపం వస్తుంది, అంతే కదా. నేను చెప్పింది చేయరా అంటే నువ్వు నాకు రివర్స్ చెప్తావు రా చెప్తాను. మంచి మాట అయితే చేస్తాడు, చెడు మాట అయితే కొందరు అడుగుతారు, సమాధానం ఉండదు. కాబట్టి అపారమైన కోపములో అనరాని మాట నోటి వెంట వచ్చేసినట్లయితే ఆ తర్వాత వచ్చే పరిణామములు చాలా భయంకరంగా ఉంటాయి. కోపములు అనేస్తే కోపం పోతుందేమో కాసేపటికి, కానీ ఆ వాక్కు మాత్రం పోదు, ఆ వాక్కుకు ఉన్నటువంటి ప్రభావం పోదు. పిల్లవాడు చెప్పిన మాట వినలేదు, నీకు కోపం ఎక్కువ తల్లికి, చెరువున కోపం వచ్చేసింది, లాగి ఒకటి కొట్టింది. ఆ దెబ్బ వాడు పడి పక్కనే ఉన్నటువంటి గోడకు పడి తల పగిలింది. ఆవేశం ఉంటుందా ఎక్కువ కాలం? ఉండదు. ఒక్క నిమిషం తర్వాత ఆవేశం పోయింది, వెళ్ళి మళ్ళీ కొడుకు తీసుకొని చక్కలో పెట్టుకుంది. అరే నా కొడుకు తల వలిగింది అన్నది, తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసింది. కుట్లు వేసినప్పుడు అడుగుతారు కదా, ఎలా పలిగిందమ్మా పిల్లవాడికి అని అడిగారు. ఏం చెప్తుంది అక్కడ సమాధానం ఉందా? నాకు కోపం వచ్చిందండి, కొట్టాను, వాడు వెళ్ళి గోడ మీద పడ్డాడు, పగిలిందని చెప్పకూడదుదా? చెప్పలేదు తల్లి. ఎందుకు? అప్పటి కోపం వెళ్ళిపోతుంది. అరే కోపంలో వాడిని కొట్టానే ఇంత బాధ జరిగిందా అంటారు. ఇప్పుడు కోపం పోయింది, కానీ గాయం పోయిందా? అలాగే కోపంలో ఎప్పుడు పిల్లలతో అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక్కడ కద్దువ చేస్తుంది కూడా అదే. కోపంలో తనకు విసుగొచ్చి అమ్మ మాట వినరా మీరు, అమ్మ చెప్పిన మాట చేయరా మీరు అని కోపంగా తన యొక్క మంగళప్రదము కానటువంటి తిట్లు తిట్టేస్తుంది. అమ్మ కోపంలో తిడితే అబ్బి పిల్లలకు తగులుతాయి. అమ్మ అమృతం, అమృతమైనటువంటి అమ్మ ఆవేశంలో అనకూడని మాట అనకూడదు. ఒరే నీ జీవితం పరమ దరిద్రుడు అవుతా పోరాటం అనుకోండి. అమ్మ కోపంలో వాడు నిజంగా దరిద్రుడు అవుతాడండి. అమ్మ మాటకు అంత అమృతం ఉంటుందండి, అంత శక్తి ఉంటుందండి. కాబట్టి అమ్మలారా పిల్లలను అనకండి కోపంలో. నువ్వు ముద్దు అవుతావురా, నువ్వు పనికి రాకుండా అవుతావురా, నువ్వు సన్నాసులు అవుతావురా, నువ్వు చెప్తే వింటలేవురా అని కోపం ఇలాంటివి అనకండి పిల్లలు. అందుకే పూర్వకాలం పెద్దలు తిట్టాల్సి వస్తే ఏం తిట్టేవారండి? నీ కడుపు చల్లగుండా, నీళ్లు బంగారంగాను. ఇప్పుడైతే ఏమంటున్నారు? నీళ్లు గాలిపోను, నీ కడుపు గాలిపోను, ఈ మాటలు వస్తున్నాయి. వెనకటికి పెద్దలు మంచి మాటలు, ఇట్లల్లో కూడా మంచి మాటలు ఇచ్చారు. అందుకే మీకు కోపం వచ్చిందనుకోండి, ఒరే నువ్వు బంగారం అయిపోను కదా, చెప్పిన మాట వినరా, నీ కడుపు చల్లకుండా వినరా మాట అని ఎప్పుడంటారు? అమ్మకు ఓర్పుంటే అనగలుగుతుంది, అమ్మకే ఓర్పు లేదు ఎలా అంటది? అనద్దండి పిల్లల్ని. తల్లి అన్నదా తగులుతుంది, తండ్రి అంటే తగలదండి. తల్లి నోటి వెంట రావద్దు, అమ్మ అమృతం. కాబట్టి ఇక్కడ ఆ కత్తులు ఏం చేస్తుంది, వెంటనే ఆమె అనకూడని మాట ఒకటి అంటున్నది. నోటి వెంట మాట్లాడమనేది లేదు, మాటల చేత దేవతల మన్నలు చేసి వరములు ఇస్తారు. ఒక్కొక్కసారి అన్న మాట నిజమవుతుంది. మాట చేతనే దేవతలు ప్రసన్నమవుతారు, మాట చేతనే దేవతలు దూరం అవుతారు. మాట చేతనే బంధాలు దగ్గర అవుతాయి, మాట చేతనే బంధాలు దూరం అవుతాయి. ఏ పరిచయం లేని వ్యక్తి ఒక చోట నిలబడితే మనం